నెల రోజుల ముందు వరకు తెలంగాణ రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ గురించే చర్చంతా జరిగింది. ఆ తర్వాత లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఈడీ అధికారులు అరెస్టు చేయడం, ఆ తర్వాత తిహార్ జైలుకు కవితను తరలించడం ఇలా టకటకా జరిగిపోయాయి. ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో చర్చంతా ఫోన్ ట్యాపింగ్ గురించే. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పెద్ద తలకాయలు ఉన్నాయి అని ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఆరోపిస్తుంటే నా తప్పేమీ లేదు, కర్మ నాకు పట్టలేదు అని మాజీ మంత్రి కేటీఆర్ గారు బదులిస్తున్నారు. అయితే ఇలాంటి సందర్భంలోనే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎంత పెద్ద తురుంకంలో ఉన్నా కానీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తేల్చి చెప్పేశారు. కుక్కుడలో జరగబోయే కాంగ్రెస్ పార్టీ జనజాతర సభను మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అలాగే కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బుధవారం నాడు పరిశీలించడం జరిగింది. అనంతరం ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన పొంగులేటి బీఆర్ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్తో పాటు తమ సిబ్బంది ఫోన్లను ట్యాప్ చేసింది అని బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దొంగలు ఎవరు అంటే మాజీ మంత్రులు భుజాలు తడుముకోవాల్సిన అవసరం లేదని సెటైర్లు వేశారు. ఎవరి తాట ఎవరు తీస్తారో ఎన్నికల్లో ప్రజలే నిర్ణయిస్తారని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని పొంగులేటి స్పష్టం చేశారు. ఆత్మహత్య చేసుకున్న 200 మంది రైతుల నివేదిక ఇవ్వాలి అని సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేసి 24 గంటలు అయినా సరే కానీ బీఆర్ఎస్ స్పందించడం లేదని ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో బీఆర్ఎస్ బీజేపీ డ్రామాలు ఆడుతున్నాయని మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. ఇండియన్ టెలికాం యాక్ట్ ప్రకారం చట్ట వ్యతిరేకంగా ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేయొద్దని, అలా చేస్తే నేరుగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం తమ అధికారాలను ఉపయోగించుకొని సుమోటోగా ట్యాపింగ్ కేసు స్వీకరించి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో ప్రజలకు చెప్పాలన్నారు. గత ప్రభుత్వంలో మంత్రులు దోచుకున్న తెలంగాణ సొత్తును కక్కించి పేదలకు పంచుతామని పొంగులేటి శ్రీధర్ బాబు చెప్పారు. అలాగే ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారుడైన వేం నరేందర్ రెడ్డి, అలాగే అనిత హరినాథ్ రెడ్డి, నరసింహారెడ్డి, కృష్ణారెడ్డి పాల్గొనడం జరిగింది. ఇలా మొత్తానికి బీఆర్ఎస్ పార్టీపై ఫోన్ ట్యాపింగ్ గురించి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు.